హాయ్ ఎవ్రీవన్. నా చిన్నప్పుడు రోటీలు, చపాతీలు, పరోటాలు చేయాలంటే సండే వరకు ఆగాల్సిందే. ఓన్లీ సండే రోజు మా అమ్మగారు పిండి కలిపితే పిల్లలు అందరూ ఉండలు చేసేవాళ్ళం. మా అమ్మగారు నెయ్యి వేసి పరోటాలు కాలిస్తే ఇల్లంతా గోధుమ పిండి నెయ్యి వాసనతో గుమగుమలాడిపోయేది. ఒక్కొక్కరం 4 పరోటాలు లాగించేసేవాళ్ళం. గోధుమ పిండి అంటే ఇప్పుడు ఉన్న ప్యాకెట్ పిండి కాదండి. షాప్కి వెళ్ళి షర్బతీ గోధుమలను ఎంచి ఎంచి కొనుక్కొని వచ్చి దాన్ని బాగా రాయిలు రప్పలు లేకుండా మా అమ్మగారు నేను ఒక రోజంతా ఇంకొక రోజు వాటిని బాగా ఎండలో ఎండబెట్టి మరునాడు మిల్లులో మెత్తగా ఆడించి ఇంటికి తీసుకువచ్చి ఆడించిన పిండిని బాగా జల్లించి అప్పుడు డబ్బాలో స్టోర్ చేసేవారు. ఈ పిండితో పరోటాలు చేస్తే ఆ పరోటాలు న్యాచురల్గా స్వీట్గా అబ్బబ్బా చాలా టేస్ట్గా ఉండేవి. ఈ పరోటాల్లో ఎగ్ పొరట్టు కాంబినేషన్గా మా అమ్మగారు చేసేవారు. నేనైతే వేడి వేడి మీగడ పాలు వేసుకొని తినేసేదాన్ని. అది సరేగానండి, మీకు పరోటాలో ఏ కాంబినేషన్ అంటే ఇష్టం చెప్తారు కదా.